ఉద్దేశించినటువంటి మా మిత్రులు గౌరవనీయులు మోపూరి రామాంజనేయ రెడ్డి సీనియర్ అడ్వకేటు వారు ఇక మాట్లాడాల్సిందిగా కార్యక్రమం గత 3 సంవత్సరము ఈ కార్యక్రమం దిగ్విజయంగా మన గండి క్షేత్రం నుంచి గండి క్షేత్రం అంటే ఇక్కడ పురాతనమైన చరిత్ర ఉన్నది. శ్రీరామచంద్రుని కాలంలో శ్రీరామచంద్రుడు లంకకు పోయి విజయం సాధించి వచ్చేటప్పుడు ఇక్కడ గాలిదేవుడు ఈ కొండల మధ్యలో ఆయనకు ఒక బంగారు తోరణం మళ్ళీ ఇక్కడ ఆయన ఆహ్వానించినట్లు ఆ విషయం మనకు ఎట్లా తెలిసిన గంగ పురాణంలో ఉన్నదని చెప్తూనే విన్నాను. అటు తర్వాత మన బ్రిటిష్ కలెక్టర్ గారు ఇక్కడ నుంచి పోతూ ఈ రాయలసీమకు కలెక్టర్గా పనిచేస్తూ సర్ థామస్ మన్రో గారు ఈ కొండల మధ్యలో ఒక పంచాయతీ దించేదానికి మైసూరు రాష్ట్రానికి పోయేటప్పుడు ఈ కొండల మధ్యలో ఆయనకు ఒక అద్భుతమైన బంగారు తోరణం కనిపించినట్టు ఆయన మన గెజెట్లో జిల్లా కలెక్టర్ మన గడప గెజెట్లో ఆయన రాసిన లెటర్ ఉంది. ఆ లెటర్ కూడా నేను పోయి జెరాక్స్ కాపీ తీసుకొని వచ్చి నా ఇంటి కూడా నేను పెట్టుకున్నాను. ఇక్కడ గండి క్షేత్రంలో ఒక కాపీ వీళ్ళకు సమర్పించినాను. కాబట్టి ఇంత పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం నుంచి ఈ కార్యక్రమం జరపాలని పెద్దలందరూ కూడా నిర్ణయించారు. కాబట్టి ఇది 3వ సంవత్సరము చాలా చక్కగా అందరూ వచ్చినారు. భక్తులందరికీ నమస్కారము. అదేవిధంగా పెద్దలు మన తులసిరెడ్డి గారు ఈ కార్యక్రమం 10 సంవత్సరము కంటిన్యూ వస్తున్నారు. ఆయన పర్వతప్పుడు రామాయణ మహాభారతంలో అసలు కన్ను మూసుకొని చెప్పే కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన రావడం కూడా మాకు చాలా సంతోషము. ఈ కార్యక్రమం అందరూ కూడా కార్యకర్తలు జాగ్రత్తగా పళ్ళు తోలి తొందరపాటు లేకుండా దిగ్విజయం చేయాలని అందరూ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పెద్దలు గౌరవనీయులు మనకందరికీ పూజ్యులు గురుతుల్యులైనటువంటి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు మాజీ రాజ్యసభ సభ్యులు. వారు అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన హిందూ ధర్మానికి కట్టుబడినటువంటి వ్యక్తి డాక్టర్ తులసిరెడ్డి గారు తన అమూల్యమైనటువంటి అమృత వచనాలను సమర్పించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. నమస్తే వాయుపుత్ర. నమస్తే 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 నమః. ఈరోజు శ్రీ హనుమత్ జయంతి అంటే హనుమంతుడు ఆంజనేయ స్వామి పుట్టినరోజు. త్రేతాయుగంలో ఇదే రోజు వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామి జన్మించడం జరిగింది. తల్లి అంజనాదేవి, తండ్రి కేసరి. అంజనాదేవి పుత్రుడు కాబట్టి అంజనీ పుత్రుడిని ఆంజనేయ స్వామిని, వాయుదేవుని అంశంతో పుట్టాడు కాబట్టి వాయుపుత్రుడిని ఆంజనేయ స్వామిని పిలుస్తారు. ఆంజనేయ స్వామి గురువు సూర్యభగవాను. సూర్యభగవాను దగ్గర విద్యను నేర్చుకున్నాడు. ఈ యొక్క సంగీత గురువు వచ్చేసి నారదుడు. ఒక మాటలో చెప్పాలంటే ఆంజనేయుడు లేకుంటే రామాయణమేమి లేదేమో అనే స్థాయిలో ఆంజనేయుడు, రామాయణము, రాముడు ఇవన్నీ వచ్చేసి ఆ విధంగా కలగాపులు అంటే ఆ విధంగా తాదాత్మ్యం చెందాడు. పరాక్రమానికి, శౌర్యానికి, సాహసానికి, భక్తికి, నమ్మకానికి ఒక ప్రతీకగా, ఒక ప్రతిరూపంగా పురాణ ఇతిహాసాల్లో ఆంజనేయ స్వామి నిలుస్తాడు. ఆయన మహాబలవంతుడు. చేతితోనే పర్వతాలను లేపే శక్తి ఉండేవాడు. వాయువేగంతో ఆకాశంలో పయనించేవాడు. అటువంటి బలవంతుడై ఉండి కూడా రామునికి భక్తుడిగా ఉన్నాడు. నమ్ముని బంటుగా ఉన్నాడు. రాముడు అంటే ఎంత అభిమానం అంటే ఒకసారి సీతాదేవి నదుటున సింధూరం పెట్టుకుంటా ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి అడిగాడు, తల్లి అందరూ వచ్చేసి కుంకుమ పెడతారు, మీరెందుకు సింధూరం పెట్టుకుంటున్నారు అడిగితే, ఈ సింధూరం అనేది పెట్టుకుంటే భర్త యొక్క ఆయుస్సు పెరుగుతుందని చెప్పేసి పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి, అందుకోసం నేను సింధూరం పెట్టుకుంటానని చెప్పేసి ఆవిడ చెప్తే, ఓ అలానైతే చెప్పేసి శ్రీరామచంద్రుడు చిరంజీవిగా ఉండాలా అని ఆయన ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడు.
ఆవిడ బొట్టు మాత్రమే పెట్టుకుంటే ఈయన ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడు. కాబట్టి శ్రీరాముడు అంటే ఆయన నరాన వచ్చేసి జీర్ణించుకున్నాడు. అటువంటి హనుమధ్య బలవంతునటువంటి పరాక్రమవంతునటువంటి భక్తాగ్రేసినటువంటి హనుమంతుని జయంతిని ఈరోజు ఆ సందర్భంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాపేట మండలం గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణం నుండి చక్రాపేట వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర నిర్వహించడం చాలా సంతోషకరం. ఈ శోభాయాత్ర జయప్రదం, బలప్రదం, శుభప్రదం కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ జయీభవ విజయీభవ అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.